IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అధికారంలో రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీ అన్నారు బాబు గారు. ఉద్యోగస్తులుగా ఎవరికి అన్నాడండి? మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఎవరైతే అప్లై చేసి వాళ్ళు నిన్న వచ్చారు అక్కడికి మీటింగ్ కాడికి. వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి సంతకం అయితే చేయలే నిన్న ఏ సంతకం కూడా చేయలేదు. ఏమండి ఇది ఒక రకంగా చెప్పకూడదు, నేను అన్నానని కాదు. పర్లేదు, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఇతను సీనియర్ కదా, అతను కాస్త నొక్కొదిలు పెట్టాడు, ఇతను కొంచెం డెవలప్మెంట్ చేస్తాడు అనుకుంటున్నాం. కాదు సార్, నేను చెప్పేది మెగా డిఎస్సీ గురించి. అధికారం రాగానే తొలి సంతకం అన్నారు బాబు. ఏది లేదు, ఈ రోజు సాయంత్రం చేస్తామన్నారు. ఇవాళ అదే తీసుకుంటున్నారు అసెంబ్లీ వస్తారు, వచ్చి చార్ట్ తీసుకుంటాడు. ఇవాళ చేస్తారు 5 సంతకాలు చేయాలంట. ఒకటొకటి మాట్లాడదు ముందుగా నాకేం చేయాలి, 5 అని రాజు దాంట్లో పేపర్. నేను చెప్తున్నా కదా, మొదటి మెగా డిఎస్సీ దాని మీద చేస్తామంటున్నారు బాబు గారు. అంటే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, టీచర్ ఉద్యోగాల కోసం, వాళ్ళకి సంబంధించి అవునండి చేస్తామన్నారు. ఎలా ఉండొచ్చు? ఎలా ఉంటుందండి, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము కోరుకున్నాం, వినపడుతున్నాం. మేము కావాలని ఆయన కోరుకోవాలి, అది తెలిసిన మా రేట్లన్నీ తగ్గించాలి. అదే మేము కోరుకుండేది. ఆయన కావాలనే మేము కోరుకున్నాం, గెలిపించాం కూడాను. అదేనండి, ముసలోళ్ళకి మొక్కోళ్ళకి అందరినీ చూడాలి. ముసలోళ్ళే కాదు, మొక్కోళ్ళే కాదు, అందరినీ చూడాలి. అది మాకు మాకు రేట్లు ఇప్పుడు భర్త లేడు, పిల్లలు చూస్తలేదు, మా పరిస్థితి ఏంటి? అందరూ అలాగే ఇంటింటికి మేము చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పుకోలేరు ఉన్నవాళ్ళు. అదే ఆయన అర్థం చేసుకోవాలి, మమ్మల్ని కాపాడుకోవాలి. ఆయన మనం కావాలని కోరుకున్నాం కదా, ఆయన కూడా మనం కావాలనే కోరుకోవాలి. 10 సంవత్సరం ఎప్పటికీ కూడా ఆయన అలాగే రావాలి. ఏమండి, ఆయన పెంచినా పెంచకపోయినా ఆయన రేట్లు తగ్గించి మాలాంటి వాళ్ళు అందరినీ చూడవాలి. మాలాంటి వాళ్ళే కదా, అందరూ మనుషులే, అందరినీ చూడాలి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హ్యాపీ. ఆడవాళ్ళకి ఉచితంగా ఆఫీసులో ప్రయాణం అన్నారు. అది ఫ్రీ అనేది లేకోకుండా కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఛార్జీలు సగం ఛార్జీలు పెట్టుకున్నా మేము సంతోషపడేవాళ్ళం కదా. ఇప్పుడు గవర్నమెంట్ లాసే కదా ఫ్రీ అనేసరికి. అంటే అది కూడా ఆడవాళ్ళకి మాత్రమే కదా. ఆడవాళ్ళకైనా మీకు తర్వాత మీరే ఇబ్బందులు పడతారు కదా. అది ఫ్రీ అనేది లేకోకుండా కొంచెం ఛార్జీలు, ఆయన పెంచిన ఛార్జీలు మాకు తగ్గిస్తే కొంచెం సంతోషపడేవాళ్ళం అన్నిట్లో. అది సంతోషమే, పర్వాలా, మంచిదే. మరి 18 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా 60 సంవత్సరాలు 1500 ప్రతి నెల అకౌంట్లో వేస్తామన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు. అవును, 18 to 60. మీ వయసు అంతా నాకు తెలియదు కానమ్మా, 18 నుండి 60 సంవత్సరాలు. పర్వాలేదండి, ఆయన చేస్తారు అని నమ్మకంతో వేసామండి మేము ఈసారి. ఇప్పుడు జగన్ కంటే కూడా ఇప్పుడు ఆయన అన్ని నిత్యావసర సరుకులు అవన్నీ పెంచేశారు కదా, ఈయన గారు తగ్గిస్తారని మేము వేసాం నమ్మకంతో. మరి ఆయన కూడా కొంచెం పరిపాలన కొంచెం బాగా చేస్తే జనాలు సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఏం పనులు చేస్తారు ఆయన మరి చంద్రబాబు గారు? ముందుగా ముఖ్యమంత్రిగా ఆయన గెలిచారు కాబట్టి గెలిచారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఎలా ఫీల్ అయ్యేది ఏముంది, ఆయన మరి అన్ని చెప్పిన పథకాలన్నీ నెరవేరితే అప్పుడు ఆయన గురించి మంచిగా మాట్లాడుతాం. ముందుగా ఏదైతే ఉందో మీ ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం అన్నారు. అది ఇంకా చేయలేదు. ఒకవేళ చేసినట్లయితే వెంటనే ఎలా ఉండొచ్చు? ఎలా ఉండొచ్చు చేస్తే మంచిదే. అందరికి ఫ్రీ, ఆడవాళ్ళందరికీ అందరూ ఫ్రీ అయితే మంచిదేగా. ఆడవాళ్ళకి మాత్రమే. ఆడవాళ్ళకి మాత్రం. మరి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారమ్మా ఫ్రీగా. అది ఇస్తారా? నిజమేనా? ఆయన అన్నారు నిజమేనా? అట్టమే కానీ చేసేది ఏం లేదు. మరి జనాలు ఓట్లు వేసారు కదా, మరి ఓట్లేసి ఇప్పుడు జగన్ గారు అన్నయ్యన్ని నెరవేర్చిండు, ఏం చేస్తాడా? పడేది దొంగ రాజకీయం చేశారులే కానీ మేము మాట్లాడే దొంగ రాజకీయం చేశారు. అవును, దొంగ రాజకీయం చేశారు. జగన్ గెలవకుండా చేశారు, తెలుగుదేశం ఆయన గెలవటం చేశారు. మా తెలుసు. జనాలు ఒక ఊరు అంటే ఒక ఊరు 2 ఊర్లు అంట. ప్రతి ఊర్లన్నీ చంద్రబాబు రావటం ఏంటి కారణం? ప్రజలు నమ్ముండొచ్చు. ప్రజలు నమ్మరు, బోకరా చేశారు. జగన్ చేసిండు, అన్ని చేసిండు. జగన్ అన్ని చేసిండు. ఆటో వాళ్ళకి పెన్షన్ పెట్టిండు, వృద్ధాప్యం వాళ్ళకి పెట్టిండు, ఇస్త్రీ బండి వాళ్ళకి పెట్టిండు, 2 ఆడపిల్లలకి అమ్మ ఒడి వేసిండు. మరి అన్నీ చేసిండు. 45 సంవత్సరాల వాళ్ళకి 80,000 వేసిండు.
ఇల్లు కట్టించిండు, స్థలాలు ఇచ్చిండు, అన్ని చేసిండు. ఆయన చేయండి ఏం లేదు. చేస్తామన్నారు కదా చంద్రబాబు నాయుడు. చేసినప్పుడు చూద్దాం. చేయాలిగా, కాదమ్మా, జనాలు అందుకే నమ్మకం. చేయాలిగా, చేయాలి. చేశాక అప్పుడు ఆయన రాజకీయం ఆయన చేసిన దానికి, ఆయన ప్రమాణ స్వీకారానికి అప్పుడు జయ కొడతారు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ ఏమైంది, బాగుండాలి అది. అంటే మీ వరకు మీరు మా వరకు మేము ఎట్లా చెబుతామండి, ఎందుకంటే ప్రజలే కదా. ఇవాళ వాస్తవం మాత్రం ఇవాళ జరిగే ప్రజల్ని బాగా చేస్తారు అని. అది అంటే 4వసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లేదు ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా చూస్తారు? నిన్నగా ప్రమాణం నిన్న చేశారు సార్ అంటున్నా. నిన్న 13 12 ఈరోజు 13 చేశారు నిన్న. చేశారు. 4వసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లేదు రికార్డు. ఎలా ఫీల్ అవుతున్నారు అంటున్నా. అట్లాగా నిన్న చేశారు కదా మీరు. కానీ ఆయన సీనియర్ ఎట్టయినా సీనియర్ అనుభవం ఉన్న ఆయన. మార్పు ఉంటుందని పేపర్లో ఇప్పుడే చూసా. చాలా మార్పు ఉంటుందండి గత ప్రభుత్వం మీద అని చెప్పుకొచ్చాడు. ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాం, బాగుండాలి. రెండోది ల్యాండ్ రైడ్ యాక్ట్. ఎన్నికల ముందు బాగా ప్రచారం జరిగింది ల్యాండ్ రైడ్. అవునవును, చూసా ఉంటాయి. అది కరెక్ట్. అది కూడా చేస్తామన్నారు. అది ఏమో ఇది రద్దు చేస్తా ఉన్నాడు. రద్దు చేస్తామన్నారు సార్. దాని మీద కూడా దాని మీద అనేది మనం రైతాంగంగా వినాలి, కానీ మనం ఉద్యోగస్తులం కదా. అలా కాదు మీ అభిప్రాయం. అభిప్రాయం ఏం లేదండి. పాత దాని మీద బాగా చేస్తాడు అనే అభిప్రాయం ఎందుకుందంటే, ఒక వన్ సైడ్ దెబ్బతిని ఉన్నారు కాబట్టి 14 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాలు కోల్పోయారు కాబట్టి మళ్ళీ అకౌంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బాగా ఉంటుందని. అదే సార్ ల్యాండ్ రైడ్ యాక్ట్ మీద రద్దు చేస్తామన్నారు. మరి వీళ్ళు సెంట్రల్ లో వాళ్ళు కలిసి ఉన్నారు కేంద్రంతో. వాళ్ళు ఒప్పుకుంటారా అంటే వాళ్ళదే కదా ఇది. వాళ్ళు ఒప్పుకోవాలి. అదే ఒప్పుకోవాలి, కానీ ఈయన ఒప్పించాలి. అది ఒప్పిస్తారా అంటే చెప్పలేం. అనుభవం ఉంది సార్కి. చెప్పలేం. అది అనుభవం ఉంది. సీనియరే. మోడీ కూడా ఈయన మాట వింటాడు. కాదు, మోడీ కూడా వింటాడు, కానీ ఈయన ఒప్పించే ఏర్పాటు చేస్తాడు. నమ్మకం ఉంది. మూడో సంతకం వచ్చి అమరావతి గురించి సార్. మూడోది అమరావతి పక్క చేస్తామన్నది 3 సంతకాలు. అది మూడో సంతకం. అమరావతి ఆగిపోయిన పనులు అయితే ఇంకా 2 ఉండాలి. దీని గురించి మాట్లాడదాం. అమరావతి మీద సంతకం పెట్టి ఎలా ఉంటుంది? అమరావతి నిర్మాణాల మీద అమరావతి హ్యాపీ గారు. అమరావతి సంతకం హ్యాపీ. నెక్స్ట్ పెన్షన్ల పెంపు గురించి. పెన్షన్లో నెక్స్ట్ మంత్ 4,000 ఇస్తాన్నారు కాబట్టి సార్ నా వైపు పెన్షన్ల పెంపు గురించి మరో సంతకం. పెన్షన్లో మరొక సంతకం కాదండి. పెన్షన్లో ఆయన 3,000 ఇస్తున్నాడు కదా, ఈ 4,000 ఇస్తున్నాడు. అది ఇచ్చిన రోజున కదా మాట్లాడాల్సింది. పెడతామన్నా సార్ సంతకం దాని గురించి. అదే నెక్స్ట్ నెల నుంచి అమలు అయ్యేలా హ్యాపీ ఫీల్ అవుతారు. 5వ సంతకం వచ్చి రూపాయి ఇచ్చేది ఎప్పుడు నువ్వు రూపాయి ఇస్తున్నానుకో నేను సంతోషంగానే ఫీల్ అవుతా. రూపాయి ఇవ్వకపోతే బాధగానే ఉంటా. అది 5వ సంతకం వచ్చి అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయాలి. అన్న క్యాంటీన్ కంపల్సరీ. అది 100% గ్యారెంటీ అన్నాడు. ఎందుకంటే అన్న క్యాంటీన్ వల్ల లేబర్ కొద్దిగా భోంచేస్తారు. అది మరి ఎలా ఉండొచ్చు ఇప్పుడు 5 సంతకాలు పెడుతుంది. ఇప్పుడు ఈ 5 సంతకాల మీద 3 వంతులు మార్పు కనబడుద్దండి. అది మరి ఎలా ఉండొచ్చు? నేను పార్టీ బిల్డింగ్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. రానున్న రోజుల్లో ఎలా ఉండదు? రానున్న రోజుల్లో బాగుంటది, అది గ్యారంటీ. చూస్తూ ఉండింటే మీరు గమనిస్తారు కదా. అదే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీ వాళ్ళు అధికారం రాగానే ఆమె దాడులు చేస్తారన్నారు వాళ్ళు. కాబట్టి నువ్వేం చేసేది నేను చెబుతాను, నేనేం చేసేది నువ్వు చెబుతావు. వాళ్ళ ఊపిరి ఎవడో ఏం పెట్టడో, మన కష్టాజిత మనకు తప్పదు. కాకపోతే మన యొక్క యూజ్ని మనం ఎలా సమాజంలో బతకాలి, ఎలా చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అటువంటి మనం చూసుకోవాలి. కానీ ఎవడో ఏదో చేస్తాడనేది దాడుల గురించి సార్. వాళ్ళేం దాడులు చేస్తామంటున్నారు, కొడుతున్నారు లేదా. అది ఎలక్షన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు గెలిచి మన ఎలక్షన్ అయిపోయినా జరిగింది. అది గెలిచిన తర్వాత ఏమండి 100 అంటారండి. 100 అన్నా కూడా అవన్నీ మనం గమ్యంలో తీసుకోకూడదు. అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే పార్టీ కార్యకర్తలకి ప్రశాంతంగా ఉండాలని ఆయన చెప్తున్నారు. అబ్బాయి మీరేం చేయమాకండి, జరిగిందే జరిగిపోయింది, వదిలేయండి. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు సెంట్రల్ పోలీస్ కమిషనర్ మాకు లెటర్లు ఇచ్చాడు, మీరెవరో ఏం చేయొద్దు, జరిగింది అయిపోయింది, వదిలేయండి. గతం నాసి ఫ్రెష్గా మాత్రం జాగ్రత్తగా ఉండి అన్నాడు. బాబు గారు చెప్తున్నారు కానీ అది పైకి చెప్తున్నారు కానీ లోపల దాడులకు ఆయనే ప్రోత్సహిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటారండి 100 పుట్టితే. ఇప్పుడు నేను అందరితో బాగుంటాను, అసలు చేస్తున్నాడు. ఇప్పుడు నా పక్కన పనిచేసేవాడే నా గోలు దూతాడు, నేనేం చేస్తాను? సరే మరి రానున్న రోజులు ఎలా ఉంటుంది? రానున్న రోజుల్లో మాత్రం బాగుండాలి. పోలవరం అనేది అది ఎవరు ఊహించలేదు. ఇప్పుడు కాదు, పోలవరం బాబు గారి హయాంలో
చానాళ్ళు ఉంది అది. ఈసారి సార్ బాబు గారికి ఏటీఎం కార్డు అని కూడా పుట్టించారు. మోడీ గారే అన్నారు స్వయాన అప్పుడు. సార్ ఈసారి అక్కడ మోడీని చంద్రబాబు ఏమన్నాడు, ఆడ పెళ్ళానే పోషించుకోలేడు, ఆడ దేశాన్ని నేను చూస్తాడే, ఆడ మన దేశం కాదు డేంగమనం అంచదాన్ని అన్నారు ఎరుపుకు లేకుండా ప్రజలంటని ఈయన ఛాలెంజ్. మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన కాళ్ళు పెట్టుకున్నాడు. మిమ్మల్ని కలిశారు. అదేంటంటే ఈ 5 ఏళ్లలో నేను అడిగేది పూర్తి చేస్తారా అంటే రాజకీయం అనేది తెల్లారితే ఎలా ఉండదు నాకు తెలియదు. ఓకే. ఆంధ్ర రాష్ట్రం జనం మాత్రం గొర్రెల మందలం పక్కా ఎందుకని సార్ అలా? అంతే. అలనాడు శ్రీ అన్నాడు సినిమాల్లో, అదే మాట నేను అంటున్నా. ఎందుకంటే వైసీపీ వస్తుందని లక్షల కోట్లు పొందారు. మొన్న తెల్లారితే ఇది వచ్చింది కౌంటింగ్ 4వ తారీఖు తెలుగుదేశం వచ్చేసింది. ఏంటి 164 సీట్లు తెలుగుదేశం వచ్చింది, వైసీపీకి ఏమో లక్షల మంది జనం సిద్ధం సభకు వచ్చారు, ఏంటి అని బిత్తరపోయారు పందాలు కాసిన వాళ్ళు. రాజకీయం అనేది నానా తెల్లారితే ఏం జరుగుతుంది చెప్పలేం.